హాయ్ ఫ్రెండ్స్, నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్లో రిలీజ్ అయిన ట్రాష్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. టామీ విర్కోల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఫోబా దెనెవర్, డిజిమన్ హౌన్స్, విట్నీ పీక్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. తుఫాను సమయంలో కారులో చిక్కుకుపోయిన ఓ స్త్రీ తన బిడ్డను కాపాడడం కోసం ఏం చేసింది, ఆ తుఫానుకి వర్షానికి నీళ్లలో కూరుకుపోతున్న కారులోంచి మరో పక్క షార్క్ నుంచి తన బిడ్డను కాపాడుకోవడం కోసం ఏం చేసింది అన్నది ఈ సినిమా కథ. నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్లో రిలీజ్ అయిన ఈ సినిమా పర్వాలేదనిపించే సర్వైవల్ హర్రర్ సినిమా. ఊరంతా చెరువులా మారిపోయి ఇళ్ళయ్యి కూలిపోయి ప్రజలు వణుకుతూ ఉంటే షార్క్ చేపలు వచ్చి అందరినీ తినేస్తూ ఉంటాయి. విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి, అక్కడక్కడ గ్రాఫిక్స్ తెలిసిపోయినా సరే కొన్ని చోట్ల చాలా బాగున్నాయి. క్లైమాక్స్ని కూడా బాగా తీశారు. చివరికి ఎంతమంది బతికారు అన్నదే ఈ సినిమాలో చూస్తాం. ఇలాంటి సినిమాలు మనం చాలా చూసాం. కథగా పెద్దగా కొత్తగా లేకపోయినా సరే టైంపాస్కి ఏ సినిమాలు లేనప్పుడు ఈ సినిమాను మనం చూడొచ్చు. అసభ్యకర సన్నివేశాలు లేవు, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఇదొక సర్వైవల్ థ్రిల్లర్. తెలుగు డబ్బింగ్ బాగుంది. యాక్టర్స్ అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. హీరోయిన్ చూడడానికి అందంగా ఉంటుంది. హీరోయిన్కి పుట్టిన బిడ్డ కూడా చాలా క్యూట్గా ఉంటుంది. క్లైమాక్స్లో బోట్లో వెళ్తున్నప్పుడు ఆ బిడ్డను చూసి మనం కూడా హాయిగా ఫీల్ అవుతాం. పర్వాలేదనిపించే ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు నొప్పి. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?